లోకానికి మనం ఎలా కనిపిస్తాం? ఎప్పుడు నవ్వుతూ, అందరిని పలకరిస్తూ, చాలా హ్యాపీగా కనిపిస్తాం. కానీ, ఆ నవ్వు వెనుక ఎంత పెద్ద యుద్ధం జరుగుతోందో ఎవరికైనా తెలుసా? మనల్ని బాగున్నావా అని ఎవరైనా అడిగితే, క్షణం కూడా ఆలోచించకుండా ఫైన్ అని చెప్పేస్తాం. ఎందుకంటే, మన బాధను అర్థం చేసుకొని, మన కన్నీళ్లను తుడిచే ఓపిక ఎవ్వరికీ లేదు. బయట నవ్వుతూ, లోపల ఏడుస్తూ బ్రతకడం ఒక రకమైన మౌన పోరాటం. ఈరోజు ఈ వీడియో తన బాధను గుండెల్లో దాచుకొని అందరి కోసం నవ్వుతున్న ప్రతి ఒక్కరి కోసం. అసలు బాధ ఎక్కడ మొదలవుతుంది? కొన్ని గాయాలు బయటకు కనిపించవు. కేవలం మనసుకి మాత్రమే తగులుతాయి. అమ్మానాన్నను కంగారు పడతారని, భార్యాపిల్లలు బాధపడతారని, లోపల ఎంత నరకం ఉన్నా బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తాం. రాత్రులు గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఆ చీకటి అడుగుతుంది. ఎన్నాళ్ళీ నటన అని. సమాధానం ఉండదు. కేవలం మౌనం మాత్రమే ఉంటుంది. మన బాధ చెబితే సింపతి కోసమే అనుకుంటారని కొందరు, ఎప్పుడూ ఇంతే అని హేళన చేస్తారని మరికొందరు, తమ బాధని అక్షరాల్లో కాకుండా కన్నీళ్లలో కరిగించేస్తారు. నీ బాధని దాచుకోవడం నీ బలహీనత కాదు, నీ ఓర్పు. కానీ గుర్తుంచుకో, ఆరిపోయే దీపానికి గాలి ఎంత శత్రువో, దాచుకున్న బాధ మనసుకి అంత భారమే. ఎవరితోనో ఒకరితో పంచుకోకపోయినా కనీసం నీ కోసం నువ్వు జీవించడం మొదలుపెట్టు. ఇంట్లో అందరినీ నడిపించే ధైర్యం నువ్వే కావచ్చు. కానీ నీ గుండె బరువుని పంచుకునే మనిషి లేనప్పుడే ఆ నవ్వు ముసుగు ఇంకా భారంగా మారుతుంది. లోకం నిన్ను చూసి సక్సెస్ అంటుంది. కానీ నీ గది గోడలకు మాత్రమే తెలుసు నువ్వు ఎంత ఓడిపోయి కూర్చున్నావో. నేను బాగున్నాను అనే ఒక్క చిన్న అబద్ధం వెనుక వేల మాటల యుద్ధం ఆగిపోయింది. చివరగా ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో. నువ్వు పడుతున్న ఈ మౌన పోరాటం నీకు మాత్రమే తెలుసు. నీ బాధ ఎవరికీ భారం కాకూడదని నీలోనే దాచుకుంటున్నావు కాబట్టి నువ్వు చాలా బలవంతుడివి అని అనుకోవద్దు. బాధని దాచుకోవడం వల్ల మనం బలంగా అవ్వం. లోపలే మిగిలిపోతాం. అందుకే మీ బాధను నమ్మిన వ్యక్తితో పంచుకోండి. ఏడవాలనిపిస్తే ఏడవండి. సహాయం అడగండి. బలహీనత కాదు. మీరు నవ్వితే నిజంగా నవ్వాలి. అంతేకాని నటిస్తూ నవ్వాల్సిన అవసరం లేదు. మనం వేసుకునే నవ్వు ముసుగు వెనుక ఉన్న నిజం ఇదే. ఈ నిజం ఇంకా ఎంతో మందికి తెలియాలి. ఈ వీడియో మీ మనసుని తాకితే లైక్ చేసి వీడియోని మీ వాట్సాప్ స్టేటస్‌లో షేర్ చేయండి. మీరు షేర్ చేసే ఈ వీడియో ఎవరికో ఒకరికి హెల్ప్ అవ్వచ్చు. అలాగే కామెంట్ సెక్షన్‌లో ఐ యామ్ నాట్ అలోన్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అరుణాస్ గోల్డెన్ వర్డ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.